హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, విప్రో కంపెనీ నుండి మనకు భారీగా అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఎవరికైతే హిందీ ప్రొఫిషియన్సీ ఉంటుందో వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి అనమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.75 lakh per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే నియర్లీ 16,000 వరకు మీకు మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది అనమాట. సో విప్రో కంపెనీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 16th January to 17th January వరకు మాకు 17th January వరకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 10:30 to 12 వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కాంటాక్ట్ వచ్చేసి స్టీఫెన్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూస్తున్నట్టయితే షుడ్ బి రెడీ అండ్ కంఫర్టబుల్ ఇన్ వ్యూయింగ్ సెన్సిటివ్ కంటెంట్ అండ్ రివ్యూ దెమ్. సో మీరు సెన్సిటివ్ కంటెంట్ని చూడటానికి కంఫర్టబుల్గా అయితే ఉండాలి. అండ్ అలాగే కంటెంట్ని రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి స్ట్రాంగ్ సైకలాజికలీ టు ఎన్ష్యూర్ క్యాండిడేట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ది సేమ్ ఫర్ లాంగ్ అవర్స్ డ్యూరింగ్ ది డే అనమాట, వితౌట్ మచ్ ఇంపాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అనమాట. సో మీ రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి. అండ్ అలాగే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. షుడ్ హ్యావ్ an eye for easily spotting the good and bad content on a video. సో మీరు ఈజీగా గుడ్ అండ్ బ్యాడ్ కంటెంట్ని వీడియోలో ఈజీగా ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ హిందీ. మీకు హిందీ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా వస్తే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే షుడ్ నో టు స్పీక్ హిందీ. మీకు హిందీ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్ మార్క్స్ కార్డ్స్, ప్రొవిజనల్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ కార్డ్స్ అనమాట. సో ఇవైతే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బి లివింగ్ ఇన్ బెంగళూరు లొకేషన్, విల్లింగ్ టు రీలొకేట్ ఇమ్మీడియట్లీ. ఈ యొక్క వర్క్ చేయడానికి మీరు బెంగళూరు లొకేషన్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే విల్లింగ్ టు రీలొకేట్ ఇమ్మీడియట్లీ, మీరు ఇక్కడ నుంచి రీలొకేట్ అవ్వడానికి కూడా విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి జాయిన్ అయిన తర్వాత పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూస్తున్నట్టయితే 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.